భాష అనేది మాట్లాడడానికి మాత్రమే. అదే మన జ్ఞానాన్ని కొలిచే కొలమానం కాదు. కానీ ఇంగ్లీష్ రాకపోతే చులకనగా చూసే రోజులివి. సరిగ్గా ఇదే వివక్ష, అవమానాలను ఎదుర్కొంది ఆ యువతి. వాటన్నిటిని తట్టుకొని నేడు ప్రపంచానికే ఇంగ్లీష్ నేర్పిస్తోంది. వేలాది మందికి ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ స్పోకెన్ ఇంగ్లీష్ పాఠాలు చెబుతూ నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. అనంతపురానికి చెందిన స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ అనిత విజయ్ గాథ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం. తెలుగు మీడియం నేపథ్యం కలిగిన ఆ యువతి అంతే. కానీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. వాటి నుంచే ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. ఓ కోచింగ్ సెంటర్లో చేరింది. 2 నెలల్లోనే అనుకున్న లక్ష్యం సాధించింది. అదే సెంటర్లో దాదాపు 5 ఏళ్లు ఇంగ్లీష్ ట్యూటర్గా పనిచేసి వందల మందికి ఇంగ్లీష్ నేర్పించింది. 2022 నుంచి ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తూ దేశ విదేశాల్లోని వారికి సులభంగా ఆంగ్లంలో మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది. అనంతపురం పట్టణానికి చెందిన ఈమె అనిత. భర్త గంగాధర్ ఇంటర్నెట్ సెంటర్ యజమాని. 2 పిల్లలు. చిన్ననాటి నుంచే తెలుగు మీడియంలో చదివిన ఆమెకు ఇంగ్లీష్ అంటే విపరీతమైన భయం ఉండేది. ఇంగ్లీష్ క్లాస్ అంటేనే భయపడి టీచర్ ఎప్పుడు క్లాస్ వదిలి వెళ్తుందా అని ఎదురుచూసేది. క్రమేణా ఇంగ్లీష్ రాని వాళ్లపై ఉండే వివక్షను స్వయంగా రుచి చూసిన అనిత ఎలాగైనా భాషపై పట్టు సాధించాలని అనుకుంది. ఓ ఇన్స్టిట్యూట్లో చేరి అనతి కాలంలోనే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరింది. అనిత ప్రతిభ, భాషా నైపుణ్యాలను గమనించిన ఇన్స్టిట్యూట్ యాజమాన్యం డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న ఆమెను విద్యార్థులకు క్లాసులు చెప్పమని కోరింది. అలా ఉదయం కాలేజీ, సాయంత్రం వేళల్లో 2 బ్యాచ్లకు క్లాసులు తీసుకోవడం ప్రారంభించింది. ఇంగ్లీష్ అనేది ఒక భాష మాత్రమే, అది మీ తెలివితేటలను డిసైడ్ చెయ్యదు అంటూ మొదటి క్లాసులోనే విద్యార్థుల్లోని భయం పోగొట్టడం అనిత ప్రత్యేకత. దాదాపు 5 ఏళ్లు టీచింగ్ చేస్తూనే డిగ్రీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. మధ్యలో కోవిడ్ వల్ల ఇన్స్టిట్యూట్ మూతపడటంతో ఆమె ప్రయాణం సరికొత్త మలుపు తిరిగింది. సార్, నేను చిన్నప్పటి నుండి చదివింది తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్, అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్. అప్పుడు తెలుగు మీడియమే కానీ ఇంగ్లీష్ మీడియం అన్నది మనకు లేదు. మా చిన్నప్పుడు లేదు. అట్లీస్ట్ ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు అప్పుడు ఉన్నారు. మా కజిన్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటే చూసి మాకు అనిపించేది అనమాట, అరే మేము మాట్లాడలేకపోతున్నామే వాళ్ళలాగా. వాళ్ళలో వాళ్ళు బాగా నవ్వుకుంటారు, బాగా జోకులు వేసుకుంటారు. మేము వాళ్ళతో కలవాలంటేనే భయం అనమాట. ఎందుకంటే అర్థం కాదు. ఫస్ట్ థింగ్ కలవలేకపోయే వాళ్ళం అనమాట ఆ భయంతో. ఇంటర్ వరకు అలాగే పెరిగాం. తర్వాత డిగ్రీలో అనిపించింది నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను కదా, ఉట్టిగానే టీచర్ ఎలా అవుతాను, మినిమం బేసిక్ ఇంగ్లీష్ రావాలి కదా నాకు అని చెప్పి అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఒక 4 to 6 months అటెండ్ అయ్యాను. ఇంగ్లీష్ కంఫర్టబుల్గా మాట్లాడడం వచ్చింది. మా ట్రైనర్స్ అడిగారనమాట, అనిత నువ్వు ఎలాగో ఇంగ్లీష్ టీచ్ చేద్దాం అనుకుంటున్నావు కదా, మా ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వు అన్నారు. నేను అలా ఒక ట్రైనర్గా కెరియర్ అక్కడ స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ అంటే ఏదో ఇంకా అది గ్రామర్ ఉంటుంది, అది మనకు రాదు, కష్టం అని చెప్పి స్టార్ట్ చేసి గివప్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇంగ్లీష్ అంటే అంత డిఫికల్ట్గా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే నేర్చుకోవచ్చు అని చెప్పి నేను నేర్చుకున్నాను. అదే టెక్నిక్స్ ఫాలో అయ్యి అందరికీ కూడా అదే నేర్పిద్దాం కదా అని చెప్పి నేను అదే కెరియర్లోనే స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ అంటే భయపడాలా అంటూ ఆమె చేసిన యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టా రీల్స్ వైరల్ అయ్యాయి. వందలాది మంది యువత ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించడంతో సొంతంగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు కూడా ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులకు క్యూ కడుతున్నారు. మౌత్ టాక్ ద్వారానే రోజుకు 6 నుంచి 7 ఆన్లైన్ బ్యాచ్ను రన్ చేస్తోంది అనిత. ఇంటి వద్దే ఉంటూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా నెలకు ₹1,00,000 పైగా ఆదాయం ఆర్జిస్తూ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2021లో యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. యూట్యూబ్లో చిన్న చిన్నగా వీడియోలు చేసి అలా
తర్వాత షార్ట్స్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి మంచి రీచ్ వచ్చింది. చాలా మందికి చాలా ఈజీ టెక్నిక్స్లో యూట్యూబ్లో వీడియోలు చేసి పెడుతూ ఉండేదాన్ని. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, మేము రోజు జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే నన్ను కాంటాక్ట్ అయ్యారు. చాలామంది అట్లా కామెంట్స్లలో చూసి సరే స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేసిన ఆన్లైన్ క్లాసెస్ అనమాట. పొద్దున్నే ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను 6 o'clockకి. తర్వాత ఇంకా ఎక్కువ మంది అలా అడగడంతో చాలా మందిని ఒక బ్యాచ్లో జాయిన్ చేసుకోలేక ఇంకా మల్టిపుల్ బ్యాచెస్ అలా పెరుగుతూ ఒక రోజులో 5 to 6, 7, 8 క్లాసెస్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. 2021లో స్టార్ట్ చేశాను యూట్యూబ్, 22లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటున్నారు సార్ క్లాసెస్లో. డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు బాగా ఉన్నారు. అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్స్లో అలా జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉంటారు. ఆంగ్లంపై భయం పోగొట్టి ఎంతో సులభంగా అనిత ఇంగ్లీష్ నేర్పిస్తుందని చెబుతున్నారు ఆమె దగ్గర శిక్షణ పొందుతున్నవారు. ఆ మేడం క్లాసులు ఒక వారం రోజులు విన్నామంటే ఆ ఫియర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది సార్. నా ఇంగ్లీష్ స్కిల్స్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది సార్ నా మీద. నాకు ఎంత డిఫికల్ట్ కాన్సెప్ట్ అయినా దాని ఈజీ వేలో మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సార్. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ రిప్లై ఇవ్వలేను. కన్వర్జేషన్ కావాలి అని జస్ట్ మేడంతో ఒక 5 minutes మాట్లాడాను సార్, అంటే జాయిన్ అవ్వాలనేసి. ఆ మేడం నాకు ఆ 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే నాకు చాలా ధైర్యం వచ్చేసింది సార్. అంటే అక్కడికే నేను 3-4 ఇన్స్టిట్యూట్ చూసి వచ్చాను. ఒక 5th ఇన్స్టిట్యూట్కే ఇక్కడికి వెళ్ళాను. నాకు అక్కడ లేని కాన్ఫిడెంట్ ఇక్కడ వచ్చేసింది మేడంతో మాట్లాడగానే. నేను 2-3 days విన్నాను సార్ క్లాసు. అసలు నాకు ఎంత కాన్ఫిడెంట్ వచ్చిందో. ఇంట్లో కూడా నేను ఇంగ్లీషే యూజ్ చేస్తున్నాను, మా పిల్లల దగ్గర, మొత్తం ఆ స్కూల్ సరౌండింగ్లోను, మా ఫ్రెండ్స్ దగ్గర చాలామంది సజెషన్ చేశాను సార్. ఎక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ బాగుందంటే ఇక్కడ బాగుంది, ఆ మేడం దగ్గర మీరు స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అవ్వండి అని కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను సార్ ఎవరికైనా కానీ. ఎన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్లినా అంతగా నేర్చుకోలేకపోయేవారమని, అనిత ఇంగ్లీష్ ద్వారా సులభంగా నేర్చుకుంటున్నామని అంటున్నారు శిక్షణ పొందినవారు. మిగతా ఇన్స్టిట్యూట్లతో పోలిస్తే ఫీజు కూడా తక్కువగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. చాలా రోజులుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఆస్తి ఉండేది. చాలా గ్రామర్ బుక్స్ అంతా రెఫర్ చేశాను, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కొనుక్కున్నాను, చదువుకున్నాను. కానీ అప్పటి వరకు అది నేర్చుకున్నంతసేపే గుర్తుండేది, కానీ మళ్ళీ దాన్ని యూస్ చేయాలన్నప్పుడు వచ్చేది కాదు. ఇలాంటి సందర్భంలో నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం మొదలు పెట్టాను. అలా అన్నా నేర్చుకున్నానని ఆ వీడియోస్ చూశాను, చాలా వీడియోస్. కానీ వాటిలో అనిత గారు చెప్పినటువంటి వీడియోస్ నాకు చాలా బాగా అనిపించాయి. ఆ రోజు నుంచి నేను అనిత గారి వీడియోస్ ఫాలో అవ్వడం మొదలు పెట్టాను. దాదాపు 6 నెలలు గడిచాయి తన వీడియోస్ చూడడం మొదలుపెట్టి. నా ఇంగ్లీష్ కూడా స్లోగా డెవలప్ అయింది. అలాంటి వాళ్ళకి ఎంతో మందికి నేర్చుకునే ఒక అవకాశం, మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనిత గారి ద్వారా వస్తుంది. కాబట్టి తను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ రెండూ చెప్తున్నారు. ఒకప్పుడు ఏ భాష చూసి భయపడిందో, అవమానాలు ఎదుర్కొందో, నేడు అదే భాషను ఆయుధంగా మలుచుకొని ఎందరికో జీవితాన్నిస్తోంది. పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించిన అనిత ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.